ఇక్కడ కనకాలని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఒక హిస్టారికల్ సభ ఈరోజు 35 కోట్ల మంది రోడ్డు ఉన్నది కార్మికులు వచ్చి పని చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. మోడీ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా దీనికి తగ్గట్టుగానే విశాఖపట్నంలో అనే భయంకరంగా మీరందరూ కూడా ఎంత లాస్ట్ స్టేజ్ నుంచి వచ్చి ఈ పరిస్థితి ఆపైన ముందు ముఖ్యంగా నేను కూడా అభినందిస్తూ ముఖ్యంగా లేబర్ కోర్స్ 4 సంవత్సరాలు ఆల్రెడీ మనం పనిచేస్తున్నారు. అత్యున్నతమైన ఎందుకంటే ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ వేజెస్ కోడ్ లో ప్రధానంగా వేజెస్ అన్ను దానికి 17 సీట్లు ఉండదు. ముఖ్యంగా ప్రత్యేక చట్టంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఇది ఏసీ ఉండాలి. మా బోర్డులో నేను బోర్డు కాంగ్రెస్ ఉంది కాబట్టి నాకు బాగా తెలుసు. బోర్డు కూడా సభ చేయమంటే సగమంది చేసాం, సగమంది చేయలేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇటువంటి సోదరులందరూ కూడా. తర్వాత ఏం చేస్తారు 5 సంవత్సరాలు మళ్ళా 20 రెడీగా ఉన్నాము. మా ప్రజలకు శిక్షించాలంటే కార్మిక సంఘాల మీద బాధ్యత లేదు. ఎందుకంటే పోరాటం చేయవలసిన టైంలో మీరు డ్యూటీలు చేసేసి కార్మిక సంఘాలను కారణంగా వారికి అధికారులు సిబ్బంది రావండి. కాబట్టి పోరాటం ఎలా చేస్తారో ఈ ప్రభుత్వానికి సంవత్సరంలో వాళ్ళు కాకుండా మీ అనారోగ్యంలో ఉన్న కార్మికులు ఇంత కష్టపడి వచ్చి ఇంత బాధ్యతలు వచ్చి మనం ఈ పరిస్థితిని జయప్రదం చేస్తానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటే సేవలు చేస్తున్నాం.